శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకున్నాం. గత భాగంలో మనము 3 పద్ధతుల గురించి చెప్పుకున్నాం కదా. ఆ 3 పద్ధతులను కలిపి ఏమంటారు అంటే మహాపరినిర్వాణ యోగం అని అంటారనమాట. మనము ఇక్కడ పేరు విధంగానే మళ్ళీ భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ 3 పద్ధతులకు కలిపి ఉన్నటువంటి పేరు మాత్రమే అన్నమాట. సో మహాపరినిర్వాణ యోగం. ఇక్కడ యోగం అంటే కలయిక అన్న విషయం అందరికీ తెలుసు. నిర్వాణము అంటే ఏమి అంటే తను ఆత్మగా ఉండేటువంటి విషయాన్ని తెలుసుకొని అందరూ కూడాను ఆత్మలే, ఆత్మస్వరూపాలే అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఒక యోగిగా, ఒక జ్ఞానిగా జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత అతనంతా కూడాను జాతి, మత, కుల, ధర్మాలు ఇలాంటివన్నీ కాకుండా కేవలం అన్ని ఆత్మస్వరూపాలుగానే ఒకటిగానే చూస్తాడనమాట. సో ఆ విధంగా నిర్వాణాన్ని పొందుతాడు. అందుకనే చాలామంది నిర్వాణం కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక భాగంలో చెప్పుకున్నాం. నిర్వాణం వేరు, నిర్యాణం వేరు అని. నిర్యాణం అంటే చనిపోవడం, నిర్వాణం అంటే చనిపోవడం కాదండి, బ్రతకడం. ఒక రకంగా చెప్పాలి అంటే అంతటా ఉండేటువంటి దానిని తెలుసుకొని మెలుగుతూ ఉండడం అన్నమాట. అంటే అసలుగా బ్రతకడం అంటే ఏమిటి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఒక మనిషి నిర్వాణం పొందారు అంటే అతను ఎన్లైట్మెంట్లో ఉన్నాడు అని, జ్ఞానం పొందినాడు అనేసి మనము చెప్తూ ఉంటాం కదా. అంటే ఎప్పుడైతే జ్ఞానం ఉదయిస్తుందో ఆటోమేటిక్గా అతడు అంతటా ఉండేటువంటి పదార్థాలలో ఉండేటువంటి విషయాలను తెలుసుకునేసి ఉంటాడనమాట. సో అందుకనే ఒక ఎన్లైటెడ్ మాస్టర్స్కి ఆత్మ గురించి కానీ, అంతరాత్మ గురించి కానీ, విషయాలను కానీ తెలుసుకునేసి ఉంటాడనమాట. సో ఈ నిర్వాణ యోగంలో అది జరుగుతుంది. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 1వ పద్ధతి అంటే బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారానికి శక్తిని తీసుకునేటువంటి ప్రాసెస్లో అతనికి నిర్వాణ యోగం అనేది వస్తుందన్నమాట. పరినిర్వాణ యోగం. అంటే పరిపూర్ణముగా రమించిపోయి ఉండేటువంటి విషయాలను తెలుసుకునేసి ఉండడం అన్నమాట. ఎప్పుడైతే అంతటా ఉండేటువంటి ఆత్మల గురించి కానీ, అంతరాత్మ గురించి కానీ, పదార్థం లోపల ఉండేటువంటి అంతరాత్మ శక్తిని కానీ తెలుసుకొని ఉంటాడో అతను కూడాను పరిపూర్ణంగా రమించిపోయి ఉంటాడనమాట. అంటే ఆ ఆత్మతోనూ ఈ ఆత్మతోనూ రమించిపోయి అంటే కలిసిపోయి ఉంటాడనమాట. అంటే నేను ఆత్మని, మీరు ఆత్మలో అని చెప్పినంత సులభంగా ఆ ఆత్మలను కానీ, అంతరాత్మలను కానీ గుర్తించగలగడం అనేది అతనికి వచ్చేసి ఉంటుంది. మరి మహాపరినిర్వాణ యోగము అనేటప్పటికీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆత్మను ఆకర్షించినంత సులభంగా ఇంకొకరి అంతరాత్మను ఆకర్షించడానికి అతనికి శక్తి అనేది సమకూర్చుకొని ఉంటాడు. అంతేకాకుండా మనమందరూ కూడాను గ్రహించవచ్చు. గురువుల దగ్గరికి శిష్యులు కొంతమంది భక్తితో వస్తారు, కొంతమంది భయముతో వస్తారు, కొంతమంది ఆకర్షించగా వస్తారు, కొంతమంది ఆ గురువు దగ్గరికి ద్వేషిస్తూ కూడా వస్తారనమాట. కానీ చివరికి ద్వేషించినా కూడాను ఆ గురువుకి గొప్ప భక్తుడు కావడము, శిష్యుడు కావడము అనేది మనమంతా వినే ఉంటామన్నమాట. అక్కడంతా ఏం జరుగుతుంది అంటే ఈ 3 యోగాల కలయికతో ఆ గురువు యొక్క ఆకర్షణ శక్తి కానీ, అంతరాత్మ శక్తి కానీ, ఆత్మశక్తి కానీ మనకు ఆకర్షణ అనేది జరుగుతుందన్నమాట. అంటే గురువుని మనం ఆకర్షిస్తున్నాము అంటే ఏ విధంగా అయితే బెల్లం దగ్గరికి ఈగలు వచ్చినట్లు, లేకపోతే పువ్వు యొక్క మకరందం కోసం తేనెటీగలు వచ్చినట్టు ఆ శక్తిని తెలుసుకోవడానికి కానీ, ఆ శక్తిని అతను తెలుసుకున్నాడు కాబట్టి ఏ విధంగా అయితే మనం తెలుసుకోవాలా అన్న పద్ధతులు కానీ, వాటిని కానీ కూడా మనం తెలుసుకోవాలి కదండి. దానికోసమైనా కూడా అతను ఆకర్షింపబడతాడనమాట. అంటే ఈ మూడింటిలో ఆత్మశక్తి కానీ, అంతరాత్మశక్తి కానీ, లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి శక్తిని కానీ, శక్తి, ఆత్మశక్తి, అంతరాత్మశక్తి అనుకుందాం. సో ఈ 3 శక్తులను గురించి మనము తెలుసుకొని మనము కూడా ఉన్నతంగా ఎదగడానికి మనకు ఆ గురువు సహాయపడతాడు. ప్లస్ అంతేకాకుండా సాధనలను కూడా మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో అదే విధంగా
మనకు ఈ మహా పరినిర్వాణ యోగంలో ఈ మూడింటి యొక్క కలయికతో మనము శక్తులను మనమంతా తీసుకునేది కానీ, సాధన చేసేది కానీ, మనలో ఉండేటువంటి అంతరాత్మ శక్తిని మనం చేరుకోవడం కోసమే అన్నమాట. అది తెలుసుకున్నటువంటి గురువులు సులభంగా ఇతరులకు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, శక్తిపాతాన్ని ఇచ్చినంత సులభంగా వాళ్ళు కూడాను ఇతరులకి ఇవ్వగలరన్నమాట. అంటే గురువు యొక్క కృపతో కానీ, లేకపోతే వాళ్ళ సాధనలు కానీ మనకు మన అంతరాత్మ వరకు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. అందుకోసమే మనమంతా కూడాను గురువులను కానీ, దైవాన్ని కానీ ఆశ్రయించేది అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక గురువుకి మనం అట్రాక్ట్ అవుతున్నాము అనేసి అంటే ఈ మూడింటిలో ఏదనే విషయాన్ని మనము తెలుసుకుంటే గ్రహించవచ్చు. లేదు అనేసి అంటే ఆ గ్రహించడానికి కావాల్సినటువంటి విషయాలను తెలుసుకోవడానికైనా మనం గురువు దగ్గరికి వెళతాము అన్న విషయం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాకుండా గురువు తాను ఏ సాధన అయితే చేసి అంతరాత్మను చేరుకున్నాడో ఆ సాధనలు మనము కూడా చేసినాము అనేసి అంటే మనము కూడా అంతరాత్మ వరకు మనము చేరుకోవచ్చు. సో ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. నేను చెప్తున్నవన్నీ నాకు లోపలి నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని నేను పంచుతున్నాను అన్న విషయం. అంటే నేను మా ఆయన చెప్పినటువంటి ధ్యాన సాధనను పట్టుకొని నేను ఇప్పటి వరకు ఈ స్థితి వరకు నేను ఎదిగానన్నమాట. నేను ఏ గురువుని ఆశ్రయించలేదు, ఏ గురువు యొక్క ఉపదేశాలను కానీ, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటిది కానీ నేనైతే తెలుసుకోలేదన్నమాట. కానీ నేను చేసిందల్లా పిరమిడ్ మెడిటేషన్, ఇంట్లో కూర్చొని నేను సాధననైతే చేశాను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమి అనేసి అంటే మనం చేస్తున్న సాధన మన అంతరాత్మ వైపుకి మనను ఉన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నామా, ఆ ప్రాసెస్లో ఆ దారిలో మనము ముందుకు వెళుతున్నామా లేదా అన్న విషయాన్ని మాత్రమే మనము పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇలా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మనకంతా కూడా చాలా రకాల గురువులు కానీ, పద్ధతులు కానీ, క్రియలు కానీ, యోగము కానీ ఉన్నాయన్నమాట. అందులో మనకు ఏదైతే సరిపోతుందో దానిని ఎంచుకోవడం, ఎన్నుకోవడం ముఖ్యము, అవసరం. సో ఎంపిక మనదే. ఇక్కడ గురువులని తప్పుపట్టడం కానీ, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అన్న ఆలోచనలు మనకైతే అవసరం లేదు. వాళ్ళు ఏ సాధననైతే ఇస్తున్నారో ఆ సాధన ద్వారా మనం ముందుకు వెళుతున్నామా లేదా అన్న విషయాన్ని మాత్రం పట్టుకోండి. అంటే మనం చేయవలసిన సాధన కాకుండా మిగిలిన విషయాలన్నీ కూడా వ్యక్తమైనవే. అంటే ఒకరి గురించినటువంటి పర్సనల్ విషయాలని చెప్పవచ్చును, లేకపోతే వ్యక్తిగత విషయాలని అనవచ్చును అన్నమాట. అవన్నీ మనకు అనవసరమైనవి. కేవలం సాధన. మనకు బస్సు ఎక్కినాము, మనం వెళ్ళవలసిన ఊరు వెళుతుందా లేదా అని చూసుకుంటాం. కానీ ఆ బస్సు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అంటే ఎక్కడ దాన్ని తయారు చేసినారు, ఎవరు తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, దాని యజమాని ఎవరు, లేకపోతే ఆ యజమాని దగ్గర నుంచి వీళ్ళు లీజుకు తీసుకున్నారా, ఇటువంటి విషయాలు మనమైతే ఆలోచించం కండి. అదేవిధంగా మనము ఆలోచించకుండా ఉన్నప్పుడు మనకు మిగిలిన విషయాలపైన దృష్టి పోకుండా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ముందుకు అనేది వెళ్తామన్నమాట. మనకి ఎప్పుడూ కూడాను సాధన మాత్రమే ముఖ్యమైనది. వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ, మిగిలిన విషయాలు కానీ అనవసరము, అవసరం అనేది అయితే లేదు. నా ఉద్దేశం అయితే అదే. కేవలం నేను మా హస్బెండ్ చెప్పినప్పుడు మెడిటేషన్లో నేను కూర్చున్నాను. ధ్యానం అనేది నేను చేయడం అనేది మాత్రమే జరిగింది. అది కనుక్కున్నది పత్రి సార్ కాబట్టి ఆయనని గురువుగా అనుకున్నానే కానీ అతనితో నేను మాట్లాడినది కేవలం 2 సార్లే అనమాట. అది కూడాను ఒకసారి మార్గనిర్దేశం కావాల్సి వచ్చినప్పుడు మాట్లాడాను. రెండవసారి మాత్రం జస్ట్ కేవలం ఆడ ఎదురుగా ఉన్నప్పుడు ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వండి అని అన్నప్పుడు ఆ ఒక్క పదాన్ని తప్పితే నేను ఇంతవరకు 2 సార్లు తప్పితే ఎప్పుడు అయితే నేను మాట్లాడలేదు. సో ఈ విధంగా మనకు ప్రత్యక్ష గురువులతో అయితే పని లేదు అని నేను చెప్పను. కానీ మనకు అవసరం అనుకుంటే వాళ్ళు చెప్పే సాధనలు కానీ, ముద్రలు కానీ, లేకపోతే వాళ్ళు చెప్పే టెక్నిక్స్ కానీ మనం ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. కేవలం సాధన పరంగా మాత్రమే మనకు
అవసరమైనటువంటి విషయాలు అని మాత్రమే నేను చెప్తున్నాను. సో మనమంతా కూడాను మన లోపలే ఉండేటువంటి ఆత్మ వరకు చేరుకోగలిగితే మన ఆత్మనే మనకి మార్గదర్శకం అవుతుంది, మార్గం చూపిస్తుంది. అంతేకాకుండా మన లోపలే ఉండేటువంటి మనం జ్ఞానాన్ని మనము పొందవచ్చునమాట. సో విషయాలను బయట చదివేంత వరకు, చూసేంత వరకు అది కేవలం విషయ జ్ఞానం మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే మనకు లోపల నుంచి జ్ఞానాన్ని మనం పొందుతామో దానినే మనం జ్ఞానోదయం అని కానీ ఎంలైట్మెంట్ అని కానీ అంటామన్నమాట. సో ఈ విధంగా మనకు మహాపరినిర్వాణ యోగంలో మూలాధారం వరకు మనం చేరుకొని అక్కడి శక్తిని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే అక్కడి వరకు వెళ్ళి అంటే గేటు బయట ఇంటి లోపల ఒక గేటుకు బయట ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ల ద్వారా ఇక్కడి వరకు మనం చేరుకుంటాం. సో ఈ గేటును దాటి లోపలికి వెళ్ళాలి కదండి. ఆ వెళ్ళే ప్రాసెస్ కోసమనే, ఆ శక్తి కోసమనే మనం గత భాగంలో చెప్పుకున్నట్టు ఈ 3 ద్వారాల ద్వారా, మార్గాల ద్వారా మనం అంతరంగం లోపలికి, మన అంతరం లోపలికి మనము ప్రవేశించగలుగుతామన్నమాట. అంటే భూత భవిష్యత్ వర్తమానాలనండి మనము మన ఆత్మ కానీ మన శరీరం కానీ పుట్టడానికి ముందు, పుట్టిన తర్వాత, పుట్టడానికి మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్లు 3 యొక్క విషయాలను మనము ఈ కుండలిని శక్తిలో తెలుసుకునేస్తామన్నమాట. సో వీటిని అన్నిటినీ, ఈ విషయాలన్నిటిని తెలుసుకోగలిగే శక్తి కానీ, ప్రాసెస్లు కానీ మనకి కుండలిని శక్తిలో మాత్రమే జరుగుతుంది. అందుకోసమనే ప్రతి ఒక్క గురువు కూడాను కుండలిని సాధనకి ఎక్కువ విశ్లేషణను కానీ, ఎక్కువ ప్రాధాన్యతను కానీ, ముఖ్య పీఠం అంటే పెద్ద పీట వేయడం అంటారు కదా, అలా ఇవ్వడానికి కారణం అన్నమాట. మనకు అన్నింటి గురించిన విషయాలు ఈ కుండలిని శక్తిలో తెలిసిపోతాయి అన్నమాట. సో దీనినే మనము మహాపరినిర్వాణ యోగం అని చెప్పుకున్నాం కదా. ఈ మహాపరినిర్వాణ యోగంనే మనం భగవద్గీతలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆనాపాన సమాయుక్తం పచామన్యం చతుర్విధం. ఆ వర్డ్కి కావలసినటువంటి విషయాన్ని, విశ్లేషణని తర్వాత భాగాలలో చెప్పుకుంటామని. సో ఈ మహాపరినిర్వాణ యోగం అనేది ఈ ఆనాపాన సమాయుక్తం పచామన్యం చతుర్విధం అనే దాని గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.